మార్పులు జరిగినాయి. ఇప్పుడు పొద్దున ఏం పెట్టాలి? నోటికి చేదు పెట్టాలా, ఒగరు పెట్టాలి. అందుకే ఉత్తమం ఉత్తరేని అన్నారు. పళ్ళు తోముకోవడం కూడా రాదా మనకి? వాడు నేర్పాలా. పొలానికి పోయావా, ఓ వేపంలో తెచ్చుకున్నావా, దాన్ని నవ్వుతూ అటు ఇటు తిరిగామా, వాకింగ్ అయిందా? దీన్ని నవ్వితే పళ్ళకి ఎక్సర్సైజ్ అయిందా? ఆ వేప చేదు రసం పళ్ళకంతా పట్టిందా? లోపల ఉన్న చెత్తంతా పోయిందా? డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలా? అందుకని మనం ఎవరిని ప్రేమించకపోయినా ముందు ఎవరిని ప్రేమించుకోవాలి? మనం ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే కోల్గేట్ గేట్లోకి రానివ్వాలి. మళ్ళీ ఇంకో జోక్ కూడా చెప్పేస్తాను. వాడి కోల్గేట్ వేద శక్తి అంటాడు వేదవ. వేదం గొప్పదే, ఈ పేస్టులు పెట్టేశాడు. అది చూడు, వేదం గొప్పదంటే వాడు ఒప్పుకున్నట్టే. వాడు కోల్గేట్ వేద శక్తి అన్నాడు, కానీ కోల్గేట్ బైబిల్ శక్తి, కోల్గేట్ ఖురాన్ శక్తి అంటావు. ఎందుకని ఆడ పళ్ళుదో కూడా దానికి వివరాలు ఏమి ఉండవు. ఒళ్ళుదో కూడా ఉండదు కదా, అక్కడ స్నానమే జరిగింది కదా. ఓకే, మనమేమో సెయింట్ బ్యాచ్, అదే సెయింట్ బ్యాచ్, అదే తేడా వస్తే స్టంట్ బ్యాచ్ కదా. కాబట్టి మన పూర్వీకులు చాలా గొప్పోళ్ళు. ఎప్పటిదండి ఆ గుడి? చెరువు కట్ట మీద. ఇప్పుడు నేను వచ్చే దాంట్లో వచ్చి దుర్గమ్మ గుడి ఎప్పటిదే? 300 సంవత్సరాల క్రితం మహారాజులు మైసూరు పూజ వాళ్ళు కట్టించిన గుళ్ళు ఉన్నాయి. మనం కట్టించే ఫ్లైఓవర్ కడుతున్నప్పుడే కూలిపోతుంటది. ఇంకా మళ్ళీ ఇందిరం ఇల్లు అట్లాంటివి ఏవో ఉంటాయి, దాని గురించి చెప్పద్దు. ఇక ఎందువల్ల చెప్పండి? మనిషిలో క్యారెక్టర్ బాగా తగ్గిపోయింది. క్యాష్ విషయం బాగా పెరిగింది. క్యాస్ట్ పెరిగిపోయింది. సి ఫర్ క్యాస్ట్ అయింది, సి ఫర్ క్యాష్ అయింది. కానీ సి ఫర్ ఏమవ్వాలి? క్యారెక్టర్ అవ్వాలి కదా. ఊళ్ళో ఎవరికాడ పెళ్ళి అయితే అందరు పోయేవారు, అందరూ కలిసి. ఒక ఆయన, మీరు తర్వాత మీకు ఎలాగ సెల్ ఫోన్లు ఉంటాయి, అందులో కొట్టండి. ఆయన పేరు రాజీవ్ దీక్షిత్. ఏం పేరు? అంతా చెప్పాలి మళ్ళీ. ఈ రాజీవ్ దీక్షిత్ గారు హిందీలో చెప్పారు, తెలుగులో కూడా ఉంటుంది. ఎవరో ఒక ఫ్రెంచ్ వేరే కంట్రీ ఫ్రాన్స్ వాళ్ళు ఒక ఫ్యామిలీ ఇండియాకి వచ్చారు. వాళ్ళని ఇలా పల్లెటూరు తీసుకెళ్తే పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతుంటే అందరూ అమలక్కలు తలు చేయి వేసి చేసేస్తున్నారు. ఆవిడ అడిగిందండి, అమ్మ మీరు వెళ్తున్నారా? మీకు డ్యూటీ ఏమైనా ఉందా? అమ్మ తప్పదు అమ్మ మీరు మిస్ అవుతారేమో అని. సంతోషం సంతోషం. అయితే ఈ ఫ్రెంచ్ వాళ్ళు, ఈ ఫ్రాన్స్ వాళ్ళు అడిగారు, ఎవరు వీళ్ళందరూ ఇక్కడ ఎంత తీసుకుంటారు వంటలు అవి చేస్తున్నారు కదా అంటే ఆయన చెప్పారంట, దిస్ ఈజ్ ఇండియా, నాట్ వెస్టర్న్ కంట్రీ. థింగ్స్ రన్ బై కోఆపరేషన్, నాట్ బై కాంపిటీషన్. అసలు మీకు అర్థమైతే చెప్పకూడదు, మీకు అర్థం కాదు సౌండ్ లేకుండా. ఇది భారతదేశం, పాశ్చాత్య దేశం కాదు. ఇక్కడ వ్యవస్థలన్నీ ఒకరికొకరి సహకారంతో నడుస్తుంటాయి, పోటీతో కాదు. అంటే ఆ ఇంట్లో పెళ్ళైతే మన ఇంటి బిడ్డే అనుకుని వెళ్తారు. వాళ్ళందరూ మరి వాళ్ళ ఇంట్లో భోజనం, వాళ్ళందరికీ భోజనం ఇక్కడే, ఇంట్లో మనుషుల్లాగా. అలాంటి స్థితి నుంచి మనం ఏ స్థితికి వచ్చాం? ఓ 300 భోజనాలు ఆర్డర్ ఇచ్చాడు క్యాటరింగ్. ఇది పల్లెలో కూడా. ఇంకా దానికి తోడు జొమాటో, టమాటో. ఇక్కడ దాకా రాదేమో కానీ
బర్గర్లోంచి అసలు ఇది లేకుండానే జరుగుతుంది. మా ఇంట్లో బాగుంది. అందుకనే పూర్వకాలం వాళ్ళ ఒళ్ళు బాగుండేది, వాళ్ళ పళ్ళు బాగుండేది, ఇల్లు బాగుండేది, వాళ్ళ దిల్లు బాగుండేది. గ్రహించారా ఈ నాలుగు? వాళ్ళ పళ్ళు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఒళ్ళు, వాళ్ళ దిల్లు అన్నీ బాగుండేది. ఇప్పుడు అన్ని నిల్లు, ఓన్లీ నెలకు బిల్లు. మనకు అదే థ్రిల్లు. అదే కదా ఇందాక కుక్క మొక్క ఎందుకు చెప్పాను తెలుసా? ఓన్లీ మన ఆరోగ్యం కోసమే కాదు, రాష్ట్ర దేశ ఆరోగ్యం కోసం కూడా. అబ్బా ఫ్రీగా ఇస్తున్నాడు. ఎవరి నాయన సొమ్మా? మీ నాయన సొమ్మా? వీళ్ళ నాయన సొమ్మా? వాళ్ళ నాయన సొమ్మా? ఎవడు ఫ్రీ ఇవ్వడు, ఎవడు ఫ్రీ ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు చెప్పండి? ఫ్యాక్టరీలోంచి ఇస్తాడా? ఇంట్లోంచి ఇస్తాడా? ఎవరు ఇవ్వరు. మనం అందరం కట్టిన డబ్బుల్లోంచి ఇస్తారు. కుక్క ఎవరి బ్లడ్ తాగింది ఇందాక? దాని బ్లడ్డే కదా. కానీ ఏమనుకుంటుంది అది? ఆహా ఏ అనుకుంటుంది. మనము కూడా మన బ్లడ్డే తాగుతూ వాళ్ళేదో వాళ్ళ నాయన సొమ్ము ఇచ్చారు అనుకుంటూ మనం మోసం చేసుకుంటూ మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ మనకి లీడర్షిప్ క్వాలిటీ లేకుండా వాడెవడో వచ్చేసి బాగు చేసేయాలంటే మన ముందుకు రావు. నాకు భయం, నా వల్ల కాదు. నువ్వు ఎందుకు లీడర్ అవ్వో, నువ్వు ఎందుకు మాట్లాడవు? ఇది మాట్లాడేందుకు. కానీ చిత్తూరు జిల్లా అంటే 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ళ నాడు ఆవులు చాలా ఫేమస్. ఇప్పుడు ఆవులే లేవు, అన్ని పందులే. అదే అట్లా ఉన్నది ఆవులు అంటావేమో, నాకు ఆవులు అంటారు. ఇచ్చేస్తే మా చిన్నప్పుడు స్కూల్లో ఏం చదువుకున్నాం? ఆవు అంబాను. దీంతో అనిపించమ్మా, దీంతో అనిపించుకుంటాను. ఇదేమంటారు? ఎవడా కదా దీని పూత వంకర. ఎందుకని? దీని బతుకు సంకర. అర్థం చేసుకోరా శేఖర. అయినా ఏనాపడి నీ ఎత్తుకున్న కాంకర. ఇక్కడ షుగర్ అడిగితే బాగుండదు. కానీ చిన్న 10 ఏళ్ల పిల్లడు షుగర్ వచ్చేద్దా? 13 ఏళ్ల పాప హార్ట్ అటాక్తో చచ్చిపోద్దే? 4 ఏళ్ల పిల్లగాడు కళ్ళజోడు పెట్టాల? ఏం కారణం మనకి? ఎప్పుడన్నా పళ్ళు చూపించుకోవడానికి తిరుపతిలో హాస్పిటల్ పోతామా? పోతే పిల్లకాయలు. ఎందుకని? వాళ్ళకి తినిపించేవి తప్పుడు తిళ్ళు. పొద్దున్నే స్వీట్ స్వీట్ కొలిగేవి. ఇంకేమి చెప్పు? అందుకే మన ఒళ్ళు బాగుండాలా, మన ఇల్లు బాగుండాలా, మన పళ్ళు బాగుండాలా, మన తిళ్ళు బాగుండాలా. పళ్ళు బాగుండాలంటే ఇది మన శివప్ప గారి మారే. బొగ్గన్నతో ముగ్గన్నవాడు, లేదు వేపవాడు, లేదు ముగ్గువాడు. డబ్బులు ఖర్చు ఉన్నదో ఆరోగ్యం ఉంటుంది. మరి దిల్లు బాగుండాలంటే దానికి కూడా ఏమైనా పెట్టాలి కదా. పొట్టకి పెడుతున్నాం కదా, పొట్టకైతే పెడుతున్నాం. ఏం పెడుతున్నాం పొట్టకి? అది వచ్చింది కదా తెచ్చారు. అది నావంటారా? దానికి మనిషి చేసిన అక్రమ ప్రయోగాలు ఎత్తిన అక్రమ సంతానం. అడవిలో ఎక్కడో, అమెజాన్ అడవిలోనే ఎక్కడో ఒక జంతువు, అది క్రూర జంతువు, కానీ అది క్షీరం అని పాలిస్తుంది. దాన్ని ఆవుకు సంకరం చేసి ఎక్కువ పాలు వచ్చేసి ఏం సాధించే రోజు? మనకు శక్తి లేదు. నువ్వు సంపాదించిన డబ్బులేమో ఎయిమ్స్లోనో, నిమ్స్లోనో, స్విమ్స్లోనో ఖర్చు పెడతావు. దేనికి? నువ్వు చిన్నప్పుడు చదువుకోలే? గోవు పాలు పండే చెప్పినాను. రవిశంకర నా చెప్పమ్మా. గంగా వచ్చి తప్పు వచ్చిన
వచ్చినా వాళ్ళు చెప్పమ్మ అమ్మ. ఆహా 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 మా అమ్మల కొట్టన్నమ్మ. ఎందుకు చెప్తున్నానంటే పల్లె గుండెకాయలు అంటున్నా. పల్లెలు పాడైపోతే దేశమంతా పాడైపోతుంది. బాధగా ఉంటుంది చెప్పకపోతే. గుండాకి చెప్పేది ఆలగడ్డ దగ్గర పల్లెటూరు వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద గుడి ఉంది. ఊరి పేరు మర్చిపోయాను. అక్కడ ఒక ఎర్రగొట్టులో ఉంది. ఆ పక్కన లోపలికి వస్తుంది ఊరు. ఒకరింటికి వెళ్తే ఎప్పుడు 2016 అప్పుడే ఎంతమంది పిల్లకాయలంటే 2 అబ్బాయిలు. ఏదో వ్యాపారం అది చెప్పారు. పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే శెట్టి గారు వాళ్ళ వ్యాపారం ఉంది ఊళ్ళో. అన్నీ ఉన్నాయి. బిల్డింగ్ ఉంది, పైన అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. పిల్ల రాదు. ఎందుకు రాదు? నేను సిటీలో ఉండే పెళ్లి చేసుకుంటా. బాగా ఫ్యాక్టరీ పొగంతా పీలుస్తూ ఇరికిరి గదుల్లో. ఇక్కడ ఏమన్నా కరువుందా? ఈ గాలి పొద్దున్న లేచి మోహన్ వాళ్ళ ఇంటి మేడ మీదకి పోయి నేను అక్కడే కూర్చుని మేడ మీద కిందే కూర్చున్నా. కుర్చీ తెచ్చిపెట్టినా కూడా ఆ గోడకి దారిపడి బోల్డని చదువుకుని భజన చేసుకుని తిరుగుపాగా చదువుకుని వాళ్ళ వదిలికి స్వామి కూర్చుని నేను మౌనం కాబట్టి చక్కగా ఆదిత్యం చదువుకుని ఆ గాలి పీలుస్తూ ప్రకృతి. మనమేమో ఎక్కడికో పరిగెట్టేస్తుంటాం. ఒంటె తెలుసా? ఒంటె ఒంటె క్యాక్టస్ అని ఉంటుంది. క్యాక్టస్ అంటే బ్రహ్మజీవుడా మొల్లజీవుడా ఏమన్నా? మొల్లజీవుడు తెలుసుగా. దాన్ని కసా 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 అని కొరికారు. కొరికితే ఆ ముళ్ళంటి దాన్ని గుచ్చుకున్నారు. ఏమొస్తుంది? అదే ఒక్క పక్క సేమ్ స్టోరీ. దాన్ని లెడ్ అది తాగి ఇవాళ చాలా మంచి ఫుడ్ దొరికింది అని అనుకుంటున్నారు. అంతే 1 నెల 2 నెలలు దానికి ఇంకా ఇంకేం తినలేదు. ఉండదు. రోజంతా ఫుడ్ అయిపోయింది. నిన్న రాత్రి ఒక వీడియో చూసా. దుప్పులు ఉంటాయి కదా మన తిరుమలలో కనబడతా ఉంటాయి. ఈ దుప్పులు కొట్టేసుకున్నాయి. కొట్టుకుని ఎన్నాళ్ళయిందో నిలబడింది ఒక దుప్పి. దాని కొమ్ముడికి అతుక్కుపోయి ఇంకొక దుప్పి కుళ్ళిపోయి బాడీ అలా ఉంది నా కుళ్ళిపోయి చచ్చిపోయింది. దాని ఎముకలు బయటకు వచ్చింది. ఎవరో పుణ్యాత్ముడు చూసి ఏదో విషంతో దాన్ని పోసాడు. దాని కొమ్ములు ఎందుకు తిరుగుకున్నా చెప్పండి. ఏమండి ఉంటుంది కదా, ఇది దుప్పి తగ్గుకున్నాను. అదే చెప్పు బాగా చెప్పు. అంతేనండి? అంతేనా? కొట్లాడుకోవడం వల్ల ఏమైంది? సాగుకు వచ్చిందిరా. అందుకని మనం ఇక్కడికి కొట్లాడుకోవడానికి పుట్టలేదు, భగవంతుని పట్టుకోవడానికి పుట్టాం. అన్నమయ్య పాట ఎన్నో వింటుంటాను, సినిమాలు చూస్తుంటా కదా. అన్నమయ్య కొండ మీదకి వస్తే వాడు లోపలికి రానివ్వని అంటాడు, ఇది నా గురి అంటాడు, గొడవ పెట్టుకుంటాడు కదా. తర్వాత మళ్ళీ స్వామివారు బోల్డ్ దర్శనాలు, బోల్డ్ నిదర్శనాలు, బోల్డ్ ప్రదర్శనాలు, సుదర్శనాలు కూడా ఇచ్చేస్తాడు. అవునా? ఆయన పేరేంటి? రాజు గారు అని బదిస్తాడే మోహన్ బాబు పాప సాల్వ నరసింహమూర్తినా? ఆయనే సాధువుడు. మనం ఈ రోజున అన్నమయ్య పాటలు పాడుకుంటున్నాం, వింటున్నాం. ఆ పుణ్యం అంతా సాల్వ నరసింహమూర్తికి. ఎందుకని చెప్పండి కదా. అన్నమయ్య పాడాడు. అవి తాటాకుల మీద రాస్తే నీచులు కాల్చేశారు. తిరుపతిలో ఇప్పటికీ గోవిందాస్వామి గుడి వెనకాల ఉంటాయి కొన్ని.
ఒక్కొక్క రాగి రేకు 10 కేజీలు అంట, 12 కేజీలు, 8 కేజీలు. కాబట్టి అలా ఎన్నో కీర్తనలు రాయించారు. ఆ కీర్తనలో ఒకటైనా మనం పాడుకుంటే, వింటే, అర్థం చేసుకుంటే మన జీవితం సఫలం, సార్థకం అవుతుంది. లేకపోతే ఏముంది, పుడతాం, చస్తాం. మనకు అసలే తెలివితేటలు ఎక్కువ కదా. నలుగురు గురువుగారి శిష్యులు విద్య అయిపోయింది, ఊరు వెళ్తున్నారు. పూర్వం నడిచి వెళ్ళాలి కదా, అలా అడవిలో నుంచి నడిచిపోతా ఉన్నారు. ఇందులో ఒకడుండి దానిలో చచ్చిన సింహాన్ని చూశాడు. కలేబరం రై దాన్ని నేను బతికిస్తా అన్నాడు. ఎట్లా అన్నాడు, నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. అయితే రెండో అన్నాడు, అయితే నేను దాన్ని ఎముకలన్నీ సర్దుతా అన్నాడు. సర్దేశాడు. ఇంకోటి దానికి మాంసం వచ్చేలా చేస్తాను అన్నాడు. చేసేసాడు. ఇంకోటి దాని పైన చర్మం వచ్చేలా చేస్తానన్నాడు. చేసేసాడు. ఏమిటి, ప్రాణం పోయాడు. ప్రాణం పోయాడు. మంత్రం చెప్తాడు. వాళ్ళు ముగ్గురు వద్దురా 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 అన్నాడు. మీ విద్య మీరు చూపించారు, నా విద్య నేను చూపిస్తా. అది చెట్టు తీసేదా, ఇది చూపించేశాడు. తర్వాత వెళ్ళిపోయింది దాని లోపలికి. దాన్ని పుట్టించాడు. ఇది పుట్టుగా సమాప్తం చేసుకున్నాడు. అలాంటి ప్రయోగాలు చేయకూడదు. 10 మందికి ఉపకారం ఉండే ప్రయోగాలు చేయాలి. మీరు బెంగళూరు ఇస్కాన్ చూసుకుంటారు, దగ్గరగా మీరు 2 గంటలు 3 గంటలు. ఎన్ని లక్షల కోట్ల మందికి అన్నదానం జరుగుతుంది. దీన్ని ఎవరైతే ప్రారంభించారో ఆయన పేరు మధు పండిట్ దాస్. ఆయన కేరళ అయి కానీ ఇస్కాన్లో చేరి భక్తులైపోయి ఆయనకి పిల్లలు లేదు తెలుసా. ఇన్ని లక్షల కోట్ల మందికి అన్నం పెట్టి ఆయన పిల్లలు లేదు. మరి ఎంతమందిని పోషిస్తున్నాడు? దాదాపు ఈ దేశంలో వేరే దేశాల్లో ఆయన అండర్లో 50-60 టెంపుల్స్ ఉంటాయి. రోజు కనీసం పక్షం 20-25 లక్షల మంది అన్నం తింటారు. నాతోళ్ళు అయితే చపాతీలు తింటారు. అది కదా ప్రయోజనం అంటే. నువ్వు ఉన్నా లేకపోయినా. అందుకని మనం బాగు చేసుకోవాలా, ఇతరులకి ఉపకారం చేయాలి. ఇప్పుడు ఉపకారం చేయకపోయినా పర్లేదు, అపకారం చేయాలి. దేశం ఎప్పుడు బాగుపడినట్టు అని ఎవరు అడిగారు. ఎప్పుడు బాగుపడినట్టు అంటే రైల్లో బాత్రూంలో మగ్గులుంటాయా, వాటి గొలుసు వెళ్ళినప్పుడు అని రాశారు. బాత్రూంలో రైలు బాత్రూంలో ఉండే మగ్గుకి గొలుసు ఎందుకు వేశారు? ఏం కాదు, అదే ఎత్తుకుపోతారు. దుప్పట్లో రగ్గులు మగ్గులు ప్రతి సంవత్సరం దాదాపు 3 కోట్లు 4 కోట్ల సరిగ్గా రగ్గులు అయ్యింటారు. ఏసీలో ప్రయాణం చేసేవాడు అలా ఓసీ పని చేయించా. క్యాష్ పెరిగింది, క్యాష్ పెరిగింది. పూర్వకాలం ఏం చెప్పేవారు, పనుల సొమ్ము ఇప్పుడు పాయసం అండి. ఆలోచించండి. ఎవరైనా ఓటు అమ్ముకుంటున్నాడంటే అర్థమైంది క్యారెక్టర్ లేదనే కదా. అది ఇచ్చేడు నేను తీసుకున్నానంటావా, విషం కూడా ఇస్తాడు ఫ్రీగా తాగితా. అందుకని మన శరీర ఆరోగ్యం బాగా చూసుకోవాలి, మన యొక్క మానసిక ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి, మన సామాజిక ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి. అందుకే చూడండి, రాత్రిపూడ గుళ్ళో శివాడిలో ఓ పాట పాడించారు. మీరు పాడతారు. ఏ పేరు? బాలాజీ. ఎందుకంటే ఈ పాట మీరు కానీ సాంగ్స్ బాగా పాడతారు. నేను లాస్ట్ టైం ప్రొసెసర్లో మిమ్మల్ని కలిసాను. సంతోషం. ఇప్పుడు ప్రజెంట్ బృందం ఉన్నారు, సాంగ్స్ బాగా పాడితే మేము అయ్యో కాదు మరి పాడతానెల్లోకి వెళ్ళొచ్చేవే ఎత్తుకోవద్దాను అంతే. అంటే ఏ పాట పాడారంటే చాలా బాగుందన్నమాట ఆ సాంగ్. కొంచెం గుర్తు చేసి పాట ఇది ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఒకటి పాడేద్దాం అమ్మా. ఇక ఎలాగ మా బాలాజీ ఉన్నాడు భలే పాడదాని గురించి సంతోషం, చాలా సంతోషం. ఎక్కడిపోయింది కదా అక్కడ గుర్తు ఎంత పోతున్నారు అంతే పాడుతున్నారు.
అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రానే మాధవుడు ఎందుకు రానే కేశవుడు ఎందుకు రానే రాఘవుడు కాలము శబ్దము చెవిలో పడితే కాలము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు నయమున వచ్చును కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రానే మాధవుడు ఎందుకు రానే కేశవుడు ప్రహ్లాదుడు హరి హరి అనగా మైకు తీసే వీళ్ళు గట్టిగా పాడట్లేదు టిఫిన్ అరిగిపోయారు వీళ్ళు టిఫిన్ సరిగా తినలేదు టిఫిన్ ఎవరు తినలేదు అందరూ తిన్నారా మార్నింగ్ నేను తినలేదు నేను పళ్ళు పెట్టేది తిన్నారు వచ్చాయి తిన్నారా అరిగిపోయిందా ఏదన్నా తగ్గించాడు పెడతా మళ్ళీ అయ్యాక ఆ? అయ్యాక ఉందంట అయ్యాక ఉందంట కొంచెం ఆ ప్లేట్ గట్టిగా తలుచుకుని ప్రహ్లాద